దగినవాడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తుతి సింహాసన ఆసీనుడైన వారు. పరలోకమంతా కూడా దేవదూతలు నిత్యము దేవుని స్తుతిస్తున్నాయి. కనుక ఆయన బిడ్డలు, ఆయన కలుగు చేసిన బిడ్డలు, ఆయన చేతితో చేయబడిన బిడ్డలు, ఆయన రూపం ద్వారా ఏర్పరచబడిన బిడ్డలు, మరి మనమందరము కూడా నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులు ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన ఎంతగానో పరవశమవుతాడు, ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, అయితే మనం ఆరాధించే దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? ఆ టాపిక్ని బట్టి నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను. మనం ఆరాధించే దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? కొన్ని నేను పాయింట్స్ నేను చెప్తాను. మొట్టమొదటి పాయింట్, మనం దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలంటే అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము మన భారాన్ని మన దేవుడు ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రకాల భారాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం ఆలకిస్తున్న మనకు రకరకాల భారములు ఉన్నాయి. కొంతమందికి అప్పుల భారములు ఉన్నాయి, కొంతమందికి అనారోగ్యాల భారములు ఉన్నాయి, కొంతమందికి కష్టాల భారాలు ఉన్నాయి, కొంతమందికి ఇబ్బందుల భారములు ఉన్నాయి, కొంతమందికి ప్రియమైన దేవుని బిడ్డలారా రకరకాల భారాలు. బిడ్డల భారము, ప్రియమైన దేవుని బిడ్డలారా కుటుంబ భారము, వ్యాపార భారము, సమస్త భారములన్నీ కూడా మానవులు భరిస్తూ ఉన్నారు. వాటన్నిటికంటే శ్రేష్టమైన భారము పాప భారము, శాప భారము, దోష భారము ఈ మానవుడు భరిస్తూ ఉన్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఎందుకు స్తుతించాలి అంటే అనుదినము ఆయన మన భారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన భారమును భరించే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినము ప్రతి దినము మన భారాన్ని దేవుడు భరిస్తున్నాడు అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు మన భారాన్ని అనుదినము భరించేవారు? ఈ ప్రపంచంలో మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం కీర్తిస్తున్న దేవుడు, మనం కొనియాడుతున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు అనుదినము, ప్రతిదినము, ప్రతిరోజు ఈ భూమి మీద నువ్వు ఎంత కాలం నువ్వు జీవిస్తావో అంతకాలం ఇదిగో నీ భారాన్ని నేను భరిస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనొక చోట ఆయన వాక్యం ఉంటుంది, నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోయము, ఆయనే నీ భారాన్ని మోసే దేవుడు. నీ భారం, నీ పనుల భారం ఇదిగో యెహోవా మీద మోపుము అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద నువ్వు మోపితే ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని మరొక చోట యెషయా గ్రంథంలో వాక్యం ఉంటుంది, ఆయన రాజ్య భారాన్ని మోయటానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు ఒక మానవునిగా ఎందుకు రావాలి అని అంటే ఆయన మనందరి పాప భారాన్ని మోయటానికి వచ్చాడు. పాపము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ద్వారా వచ్చే ప్రతిఫలము మరణం కాబట్టి ఆ మరణాన్ని కూడా నీ నుండి నా నుండి తీసివేయటానికి, ఆ పాపం ద్వారా వచ్చే జీతము మరణం కాబట్టి ఆ మరణం నీ నుండి నా నుండి తీసివేయటానికి, ఆ పాప భారాన్ని ఆయనే భరించడానికి వచ్చాడు. కొంచెం ముందు జరగండి, రాసి జరుగు. అందరూ అక్కడే కూర్చుండిపోతున్నారు. జరుగమ్మ రాసి కొంచెం జరగండి. అరే చెల్లి, నువ్వు కూడా జరుగు, ఆ ప్లేస్లోకి వస్తారా? నీ భారము, నీ పనుల భారము యేసయ్య మీద మోపుమా. నీ భారము, నీ పనుల భారము యేసయ్య మీద మోపుమా. నీ భారము, చప్పలు కొట్టండి, నీ పనుల భారము యేసయ్య మీద మోపుమా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు కాస్త రెండు చేతులు పైకి చెప్తామా? హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మన భారాన్ని భరిస్తున్న దేవుడు, ఆయన మోస్తున్నాడు. మనకున్నటువంటి ప్రతి భారాన్ని ఆయన తేలిక చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరు నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నానని బాధపడుతున్నారు? అది అప్పుల భారమైన, అది కష్టాల భారమైన, అది శ్రమల భారమైన, అది వ్యాపార భారమైన, అది బిడ్డల నుండి వచ్చే భారమైన, అది ఏ భారమైతే నువ్వు మొయలేకపోతున్నావో, అది వ్యాధి బాధల భారమైన, అది పాప శాప దోష భారమైన, అది ఏ భారమైతే నువ్వు మొయలేకపోతున్నావో దేవుడు అంటున్నాడు, నీ భారం, నీ పనుల భారం నాకు అప్పగించు. నేను మోసే దేవుణ్ణు, నేను భరించే దేవుణ్ణు, నేను సహించే దేవుణ్ణు, నేను నీకున్నటువంటి ప్రతి భారమును నిన్ను తప్పించి నీకు తేలిక చేసే దేవుణ్ణని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ని ఘనపరచాలి, మనం ఆయన్ని ఆరాధించాలి,
మనం ఆయన గణపరుస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. ఎందుకు ఆయనను మహిమపరుస్తూ ఉండాలంటే ఆయన మనందరి భారాన్ని మోయటానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, భారము భరించే దేవుడు మనకు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. నీ భారము భరించే దేవుడు నీకున్నాడు, నా భారము భరించే దేవుడు నాకున్నాడు. మనందరి భారము భరించే దేవుడు మనకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనము స్తుతించాలి. ఏం చేయాలి? మన దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రతి దినము మన భారాన్ని భరిస్తున్నప్పుడు ప్రతి దినము మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఉదయం లేచిన వెంటనే దేవానికి స్తోత్రం ప్రభు, గడిచిన రాత్రి కాలమంతా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడమని దేవుని నిత్యమును స్తుతిస్తూ ఉండాలి. ప్రతి దినము నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, ఎందుకంటే ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి. రెండవదిగా దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మనము దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలన్నది రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును తప్పించే దేవుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మరణకరమైన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు సంభవిస్తాయి. మరణకరమైన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ఆ పరిస్థితుల నుండి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు. ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. చాలా సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళే ప్రయాణాల్లో కానీ, మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో కానీ, మనకున్నటువంటి బ్రతుకుల్లో కానీ మరణకరమైన వ్యాధి బాధలు మనకు సంభవించలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అనారోగ్యాలు మనకి సంభవించినప్పుడు ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది, ఓ ఈ రోగమా, ఈ వ్యాధి, ఈ బాధ, అయితే నువ్వు బ్రతకలేవేమో, ఖచ్చితంగా నువ్వు మరణిస్తావేమో అని కొన్ని సందర్భాల్లో నీ మనసే నీతో చెప్తుంది. కొంతమంది మనుషులు చెప్తారు, అమ్మో ఈ రోగం వచ్చింది నీకు, ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు, ఈ వ్యాధి వచ్చింది నీకు, నువ్వు మరణిస్తావు, ఇక నువ్వు బ్రతుకును చూడలేవు, ఇక నువ్వు జీవించలేవు అని చెప్పినప్పుడు మనం ఎంతగానో ప్రియమైన దేవుని బిడ్డలారా కలవరపడిపోయిన దినాలు ఎన్ని లేవు, కంగారు పడిన దినాలు ఎన్ని లేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో మన దేవుని మనం ఎందుకు స్తుతించాలంటే, ఇక మరణమే శరణమని అనుకుంటున్నటువంటి మన పరిస్థితుల్లో, ఇక మనం బ్రతకలేమని అనుకుంటున్న పరిస్థితుల్లో మన పక్షమున ఉండి మనకున్నటువంటి మరణాన్ని కూడా తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ మరణమును తప్పించే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు మన దేవుణ్ణి మనం స్తుతించాలంటే, మరణమును కూడా ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి, మన చేతుల్లో లేవు. కొన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, బాగాలేనప్పుడు డాక్టర్లే చెప్తారు, ఇక బ్రతకకపోవచ్చేమో, మా వల్ల ఏమీ లేదు, మేము చేయవలసినటువంటి ట్రీట్మెంట్ మేము చేస్తాం, ఇక అంతా దేవుడు చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, కొన్నిసార్లు వైద్యులే చేతులు ఎత్తేస్తారు, కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి బ్రతకకపోవచ్చేమో అని అంటుంటారు. కానీ అటువంటి సమయంలో మనము దేవుని పక్షమును మనం తిరిగినప్పుడు, దేవుని మనం స్తుతించినప్పుడు, దేవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ కరుణతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ఆయన మన పక్షము నుండి ఆయన ఏం చేస్తాడంటే మరణమును కూడా ఆయన తప్పించి మనకు జీవమును ప్రసాదించే దేవుడు. దేవునికి స్తోత్రం. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అందగా నిలిచే తండ్రివి నీవే ప్రభు, జగముల నేలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను, జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను, ఏమని పాడెదెనో నా యేసయ్యా, ఏమని పొగడెదెనో. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమనునే మరొక జీవింప కృపనీయవా, శుభకరమైన తొలి ప్రేమనునే